యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. మరొక రోజు ఈ విధముగా మా ప్రభు యొక్క మందిరములో కూడుకుని ఇలాగ ప్రభుని ఆరాధించడానికి లేదా ప్రభుని వాక్యముల ద్వారా ధ్యానం చేసి గణపరచడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నామాన్ని ఎంతైనా మనం స్తుతించి గణపరిచి ఆరాధించవలసిన వారమైనా చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దయచేసి మీరు ప్రతిరోజు ఈ విధముగా ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారని, దేవుని యొక్క వాక్యముల ద్వారా బలపరచబడుతూ ఉంటున్నారని మేము విశ్వసిస్తున్నాం. మీ కొరకు ప్రతినిత్యమును ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తూ వాక్యము ద్వారా బలపరచబడుతూ మీ కుటుంబాలను కట్టబడుతూ దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ చివరి దినాలలో మనం ఉన్నాం. అంటే ఈ యొక్క అపాయకరమైన దినాలు, ఈ భయంకరమైనటువంటి యొక్క దినాలలో మనం ఉన్నాం. ఇలాంటి సమయాలలో దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము మానక కూడుకుంటూ ప్రభుని ఆరాధించడానికి లేదా ప్రభుని నామాన్ని గణపరిచి మహిమపరచడానికి మనం సిద్ధపడుతూనే ఉండాలి, సిద్ధపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే రాబోతున్న దినాలు ఏ విధముగా ఉంటాయో మనకు తెలియదు. ఇప్పటికే అనేకమైన రీతులుగా ప్రపంచవ్యాప్తిగా కరువు వస్తుందని, మనకి ఉన్నటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వాడుకోనండి అని కొన్ని సూచనలు ఇస్తున్నారు ప్రభుత్వం యొక్క అధికారులు. మంచిదే. ఏదేమైనా దేవుని యొక్క ప్రణాళిక మనల్ని బ్రతికించాలన్నా, మనల్ని పోషించాలన్నా, మనల్ని ఏమి చేయాలనుకున్నా అది దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఏ ఒకటి జరగదు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. ఆయన సంకల్పము మన పట్ల ఏమైనదో ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఆయన చిత్త ప్రకారంగానే మనము నడిపించబడుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఆయన పోలిక చొప్పున నిర్మాణం చేసి ఆయన పనిని మనకి అందరికీ అప్పగించాడు. ఆ పనిలో మనం అందరము ఉన్నాం. ఈరోజు ఒక చిన్న వాగ్దానాన్ని మనము తీసుకొని ఇక్కడి నుంచి వెళదాం. ఈ 2026వ సంవత్సరము ప్రారంభ దినాల నుంచి 5 మాసములు అద్భుతముగా దేవుడు మనందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చి 6వ నెల అంటే జూన్ నెల 3వ తారీఖు వాగ్దానం. 1వ తారీఖున మనం లేము, 2వ తారీఖున మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు 3వ తారీఖు. ఈ 3వ తారీఖు కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి వాగ్దానాల గురించి నేను మీకు చాలాసార్లు తెలియజేసుకుంటూనే వస్తున్నాను. మరొకసారి మనము ప్రతిరోజు మాట్లాడుతున్న విషయాలలో వాగ్దానాలు. ప్రతి ఒక్కరము కూడా ప్రభుని ఎరిగిన వారు, ప్రభుని ఎరగని వారు కూడా 31st రాగానే వాగ్దానాలు తీసుకుంటారు. 1వ తారీఖు రాగానే వాగ్దానాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ వాగ్దానాల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి వాటిని బట్టి చదువుకొని సంతోషిస్తారు. ఈ సంవత్సరము నేను మిమ్మల్ని హెచ్చించబోతున్నాను, పైవాడుగా ఉండవు కానీ కిందవాడుగా ఉండవు, తలగా నేను నియమించుతున్నాను కానీ వాగగా నిన్ను నియమించడం లేదని, ఇలాగా అనేకులకి అప్పు ఇచ్చేదువు కానీ అప్పు చేయకుందువు, నీవు దీవించబడుతున్నావు అని ఇలాంటి కొన్ని వాగ్దానాలు మనకు వస్తున్నప్పుడు చాలా సంతోషిస్తాం. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉంటున్నాను, ధైర్యంగా ఉండము, నిబ్రమ కలిగి ఉండము, ఇలాంటి వాగ్దానాలు వస్తున్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం. ఆ రోజు దాన్ని బట్టి మనము తృప్తి కలిగి జీవిస్తాం, ఆనందిస్తాం.
ఆ రోజు ఆ వాగ్దానాన్ని తీసుకుని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఎక్కడో ఏదో ఒక మూలన పెట్టేసి మర్చిపోతాం. తర్వాత దాన్ని మనము గుర్తు తెచ్చుకోం. కానీ జరుగుతున్న విషయం ఏంటంటే, తీసుకుంటున్నటువంటి వాగ్దానం నమ్మకంతో విశ్వాసంతో నీకు తీసుకుంటున్నప్పుడు దానిని మరలా తిరిగి మనం ఖచ్చితంగా సంవత్సరము ప్రారంభం నుంచి చివరి వరకు నీ యొక్క అనుదిన ప్రార్థనలో ఆ వాగ్దానాన్ని నీవు ఎత్తుపట్టి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రభు అవకాశమును బట్టి నెల లోపులోనే ఆ వాగ్దానాలు కొంతమందికి నెరవేర్చబడతాయి. లేదనుకుంటే సంవత్సరం ఆఖరిలోకైనా సరే ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. నా జీవితంలో అలాగా అనేకమైన సార్లు వాగ్దానాలు తీసుకున్న వాగ్దానాలు కొన్ని నెలకి, లేకుంటే 6 మాసాలకి, సంవత్సరం ఆఖరిలోకైనా సరే అవి నెరవేర్చబడుతూనే ఉంటాయి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనేటువంటి వాగ్దానం కూడా కొంతమందికి వస్తుంది. అప్పుడు వరకు వాళ్ళకి అనారోగ్యం చేత చాలా ఏదో రకరకాలైనటువంటి మానసికంగా కాదు కానీ శారీరకమైనటువంటి రోగంతో వారు బలహీనపడుతూ ఉంటారు. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత మెడిసిన్ వేసుకున్నా తగ్గని రోగాలు కొన్ని ఉంటాయి. అలాంటి వారికి నిన్ను స్వస్థపరిచేపోవాను నేనే అనేటువంటి వాగ్దానం వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని చదువుతూ వారి కన్నీరు కారుస్తూ చాలా సంతోషిస్తారు. కన్నీరు కారుస్తామంటే అది ఆనంద బాసు బిందువులు అంటారు వాటిని. ఈ వాగ్దానము నాకు వరకు దేవుడు ఇచ్చాడా, ఎన్నో రోజులతో బాధపడుతున్నానే అని వారు ఏం చేస్తారంటే దుఃఖంతో ఆనందంతో ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని బట్టి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనేటువంటి మాట్లాడింది ఎవరంటే ప్రభు అయిన దేవుడు. అది మనుషులైతే కాదు, వాగ్దానం ఇచ్చింది సాక్షాత్తు దేవుడు ఇచ్చాడు కనుక వారు అలాగే దాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ రాగా సంవత్సరాల తరబడి దీర్ఘకాలపు వ్యాధి అయినా, దీర్ఘకాలపు రోగమైనా దానితో వారు బాగా పడుతున్నప్పటికీ కూడా ఆ వాగ్దానం వాళ్ళకి రాగానే దాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా కొద్ది రోజులకే వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థత నా ప్రభు వాళ్ళకి అనుగ్రహిస్తారు. దేవుడికి మహిమ కలుగుగాక. అదే వాగ్దానం ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు స్వస్థత లేదా, ప్రభు నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. నీకు ఆరోగ్యం లేదా, ప్రభు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు చేత ప్రభు నిన్ను నింపబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన ఆరోగ్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు ఈ 3వ తారీఖున. ఎందుకంటే ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆరోగ్యము, ఆయన ఇవ్వబోతున్నటువంటి స్వస్థత అది మనుషులు ఇచ్చేది కాదు, దేవుడిచ్చేది. నిజానికి వాస్తవానికి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నేను మీకు ఇచ్చేటువంటి దేవుడు నాతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమన్న విషయం ఏంటంటే ఇదే వాగ్దానం. మీకు తెలుసు నిర్గమాకాండములో ఉంటుంది ఆ మాట. నిర్గమాకాండము 15వ అధ్యాయములో 26వ వచనములో ఆ మాట మనకి కలిగి చూసి ఉంటాం. ఆ మాట అందరికీ తెలుసు. ఈరోజు ఒక వాగ్దానం అది. చాలామంది ఆరోగ్యములో బలహీనతను బట్టి, అనారోగ్యం చేత బట్టి, సరైనటువంటి స్వస్థతలు లేక, సరైనటువంటి ఆరోగ్యము సరిగా బాగోలేక ఎన్నో రకరకాలైన ఏముంటే ఏమి లాభం అండి, తినటానికి ఎంతో దేవుడు మాకు ఇచ్చాడు, కానీ తినటానికి మాకు అవి ఆరోగ్య విషయంలో డాక్టర్ల సలహాలు తీసుకుంటే అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలని కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఏమీ లేనప్పుడు, తిందామనుకున్నప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, తిందామనుకునేసరికి శరీరంలో కాస్త బలహీనతలు, షుగరు, బీపీఓ, లేకుంటే ఇక రకరకాలైనటువంటి బలహీనతలు బట్టో సమృద్ధిగా తృప్తిగా తిందామనుకుంటే తినటానికి ఆరోగ్యము సహకరించట్లేదని అని చెప్పేవారు చాలామంది ఉంటారు. నిజమే. ప్రభు యొక్క వాక్యంలో చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యం ఈ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల
నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఈరోజు మీకు వాగ్దానం, స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియులారా, స్వస్థత ప్రతి ఒక్కరికి కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎన్ని లక్షలున్నా, కోట్ల రూపాయలున్నా, ఎన్ని బిల్డింగులున్నా, ఎన్ని ఫ్యాక్టరీలున్నా, ఎంత ఔశ్వర్యము, పలుకుబడి, అధికారం ఉన్నా మనిషికి ఆరోగ్యం లేకపోతే, తీసుకుంటున్న ఆహారము జీర్ణం కాకపోతే, తినటానికి ఎంత ఆహారం ఉన్నా తిన్నా కాసేపటికి వాంటింగ్ అవుతూ ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే ఆరోగ్యాభిలాషులకు ఒక ఆయన చెప్తున్న విషయం, ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక నీకు స్వస్థత లేదా, ప్రభు యొక్క వాక్యం చెప్తున్న విషయాన్ని శ్రద్ధగా ఆలకిస్తే 26వ వచనం అంతా మీరు చదివితే, నిర్మాకాండము 15వ అధ్యాయంలో దేవుడు మోసే ద్వారా రాయిస్తున్నటువంటి ఆ మాటలు మనం చాలాసార్లు వాక్యాన్ని చదువుతాం, ధ్యానం చేస్తాం, వెంటనే దాన్ని మూసేస్తాం, ప్రార్థన చేస్తాం. ఆ వాక్యాన్ని బట్టి చదివి ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ చదువుతాం, కానీ బైబిల్ మునిగానే మనకు ఆ వాక్యం మన జ్ఞాపకం రాదు. దాన్ని చాలా పట్టించాలి. వాక్యము వెనక్కి ముందుకి వెనక్కి దాన్ని ఏం చేయాలంటే చదవాలి. చదివితేనే దాంట్లో ఉన్న లోతైన విషయాలు, మర్మాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా వాక్కులు అన్నాడు. చూడండి, మీ దేవుడైనా అంటే మన దేవుడైనా, అక్కడ నీ అనేటువంటి మాట లేకుండా మీ అనేటువంటి మాటని అక్కడ ఆ పదజాలాన్ని వాడినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, నేను మేము అనేటువంటి మాటని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అది కేవలము నా ఒక్కడికి మాత్రమే వర్తించేది కాదని. వింటున్న మీకు, నా ముందున్న మీకు, మైక శబ్దం ద్వారా వింటున్నటువంటి వారికి అందరికీ అది వర్తిస్తుంది. మీ దేవుడైన యెహోవా వాక్కులు అన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్కులు వినాలి. ఎందుకంటే ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, అది నా బాధలలో నెమ్మదినిచ్చేది అని 119వ అధ్యాయం కీర్తనలో 50-51లో ఆ వచనాలు, ఆ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. వాక్కులు వినాలి. చాలామంది లోకంలో అనేకమైన వార్తలు మనం వింటాం. వినద్దు అనట్లే, వినాలి. ప్రతి ఒక్కటి వినాలి. విని దాంట్లో ఎంతవరకు మనము ఆ విన్న వాటిలో మంచివి ఉన్నవో వాటిని మనం చేర్చుకోవటానికి అవి చేర్చుకోవాలి. మంచివైతే, చెడువైతే విడిచిపెట్టాలి. ఇక్కడ మీ దేవుడైన యెహోవా వాక్కులు శ్రద్ధగా వినాలి అంటున్నాడు. శ్రద్ధగా వినాలి. శ్రద్ధ చెప్పాడు ఇక్కడ. నిజమే, చిన్నపిల్లలకి స్కూల్కి మనం పంపిస్తున్నప్పుడు, రే బాబు చాలా జాగ్రత్తగా వెళ్ళు, అటువైపుని ఇటువైపుని తిరగబోక, నీ వెళుతున్న మార్గం ఏంటంటే, నీ వెళుతున్న రోడ్డులో లెఫ్ట్ సైడ్ మాత్రమే నడుచుకుంటూ వెళ్ళు, రైట్ సైడ్కి రాబోకు, మార్గం అది నీది కాదు, నువ్వు అటు ఇటు చూడద్దు అని తల్లి పిల్లలకి ఎంత జాగ్రత్తగా చెప్పి, మరి గిల్లి వాళ్ళు చెప్పి పంపిస్తూ ఉంటుంది. వాస్తవం అది. తల్లి బాధ్యత. తల్లి పిల్లలకు చెప్పవలసినటువంటి క్రమం అది. తల్లి పిల్లలకు చెప్పవలసిన క్రమము, బాధ్యత. ఆ పిల్లవాడు కూడా తల్లి మాట వినటము అది ఒక మంచి పని. విన్నాడనుకో వాడు దగ్గుడవుతాడు, వినలేదనుకో వాడు పాడైపోతాడు. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటో తెలుసా, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఎవరి దృష్టికి న్యాయమైనది చేయాలి? దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి. ఈరోజు దేవుని దృష్టికి న్యాయమైనది చేయకుండా నీ దృష్టికి న్యాయమైనదిగా నీకు నీవే కొన్ని ఎంచుకొని చేసుకుంటూ వస్తున్నావు. ఈరోజు చాలామంది అదే, నేను చేసే పని నాకు న్యాయమైనది అనిపిస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి. దేవుని దృష్టికి మనము అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా ఉండకూడదు. దేవుని దృష్టికి ఎప్పుడైతే మనము అనుకూలంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనకున్న ప్రతికూలాలన్నీ కూడా అనుకూలంగా మార్చగలరు. ఎందుకంటే ఆయన అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన వాడు. లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఎందుకంటే అరణ్యంలో 5,000 మందికి
5 చేపలు 2 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి వాళ్ళకి ఆహారమును పంచిపెట్టిన ప్రభువు ఆయన. ఈరోజు అలాగనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి పంచిపెట్టలేదనంటే పంచిపెడుతున్నాడు. నువ్వు తింటున్న ఆహారము, త్రాగుతున్న నీళ్ళు, నువ్వు నివసిస్తున్న గృహము, ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చినవే కదా. ప్రభుకే మనం కృతజ్ఞత చెల్లించాలి, ప్రభు నామానికే మనము మహిమ పరచాలి. కనుక ఇక్కడ చెప్తున్న మాట, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంట. చాలామంది ఆయన దృష్టికి న్యాయం అనేది చేయలేకపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. న్యాయం అనేది చేయి, తండ్రి చిత్తము జరిగించటం, తండ్రి యొక్క పని చేయటం, తండ్రి యొక్క ప్రణాళిక తీసుకోవటం, తండ్రి యొక్క కట్టడలను విధులను ఆచరించటము న్యాయమైనది. అది దేవుని దృష్టికి విలువైనది కూడా మనం చూస్తున్నాం. న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించాలి. ఆజ్ఞలకు విధేయత. విధేయులు ఎప్పుడు కూడా వారు దీవించబడతారు. దేవునికి విధేయులైన వారు, లోబడుతున్న వారు, దేవుని ఆజ్ఞలను కట్టడలను విని అనుసరించి విధేయులైతున్న వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే దేవునికి లోబడుతున్న ఈ ప్రజలు దీవించబడుతూ ఉంటారు. దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మొదటిలో వాళ్ళు కొంచెముగా ఉన్నా, మొదట్లో వాళ్ళ స్థితి కొద్దిగా ఉన్నా, కొద్దికి వారి యొక్క స్థితి మహాభివృద్ధి దేవుడు కలగజేస్తాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన దృష్టికి న్యాయం అనేది చేస్తున్నారు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నారు, ఆయన కట్టడలను అనుసరిస్తున్నారు. అంతేకాదు దేవుని లేఖనాల్లో చాలామంది అలాంటి భక్తులు ఉన్నారు. కనుకనే మనం ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మనము ప్రజలను చూస్తూ ఉంటే ఎంతోమంది ప్రజలు ఆ విధంగా దేవుని కట్టడలను అనుసరించి దేవుని ఆజ్ఞలు గైకొని విధేయులై ఉన్నట్టుగా ప్రజలు వాళ్ళ సింహాసనాలకే దేవుడు ఎక్కించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒక పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, భూమి మీద కూడా చాలామంది క్రైస్తవులు కానీ దేవుని ఎరిగినటువంటి వారు కానీ చాలామందిని మనం చూస్తున్నాం. దీనులైన వారిని దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళి నిలవబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మనకి ఒక స్వస్థత గురించి మాట్లాడుకుంటూ ఈ విషయాలన్నీ పైనుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల అంటున్నాడు. నడిచిన ఎడల అంటే నడవటం చాలా విలువైనది. ఆయన అడుగు జాడల్లో నడవాలి, ఆయన అడుగు జాడల్లో మనం నడిపించబడాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అంటాడు. అవును, పౌలు రాస్తున్నటువంటి ఒక కొరింథీ పత్రికలో నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఇలా ఇక్కడ మనం ఒకే మాట స్వచ్ఛత గురించి మాట్లాడుతుంటే చాలా విషయాలు ఒక్కొక్కటిగా మనకి అవి వస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఆయన పోలికల గురించి లేదా ఆయన నడకల గురించి మాట్లాడుతున్న విషయాలు తెలుసా? ఆయనలో లోపము లేదు, కపటము లేనివాడు యేసు ప్రభు, దోషము లేనివాడు, పాపము లేనివాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా, స్థాపించగలరా అని చెప్పినటువంటి ప్రభు ఆయన. అలాంటి ప్రభువుని పోలి పౌలు భక్తుడు నడుచుకుంటున్నాడు. ఈరోజు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నడుచుకోవాలి. ఇక్కడ ఏమన్నా తెలుసా? చివరి మాటలు అదే మాట, నడిచిన ఎడల, అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది నడిచిన ఎడల. చూడండి, అక్రమంగా అన్యాయంగా నడుచుకొని ఏమండి ఇక రకరకాలైనటువంటి రోగాలను తెచ్చుకోవడానికి కొన్ని కారణాలు అవి మన నడకలోనే ఉంటున్నాయి. బలహీనతలను తెచ్చుకోవడానికి అవి మన యొక్క నడకలోనే ఉంటున్నాయి. తెలిసి తెలియక ఈ యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనకి ఇవ్వక మునుపు, ఈ కట్టడలు, విధులు, ఆజ్ఞలు అనుసరించక మునుపు మనం ఎట్లా బట్టి అట్లా తిరిగాం, ఎట్లా బట్టి అట్లా తిన్నాం, ఎట్లా బట్టి అట్లా నడుచుకున్నాం. అవే మన మీద దాడి చేస్తూ, అవే మన మీద ప్రభావితం చేస్తూ బలహీనతలకి, అనారోగ్యాలకి, రోగాలకి, వ్యాధులకి, స్వస్థతలకి దారి తీస్తున్నాయి. ఆ నడకలు, ఆ యొక్క పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో
అప్పుడు లోకములో ఉన్నవన్నీ కూడా, ఐగుప్తులో ఉన్న రోగములన్నీ, లోకములో ఉన్న రోగాలన్నీ కూడా మీ మీదకి రావంట. ప్రభు చెప్తున్నాడు అక్కడ, నేను కాదు, అవి ఏ ఒక్కటి కూడా మీ మీదకి ఆ రోగాలు రావు అంటున్నాడు. రోగము రాకుండా ఉండదు కానీ వస్తుంది. ఎందుకంటే 81వ కీర్తనల కోసం దైవజనుడు రాశాడు, ఇతరులకు కలిగినట్లుగా మీకు బాధలు వస్తాయి, ఇతరులు చనిపోయినట్లుగా మీరు చనిపోతారు, ఇతరులకి ఆకలేసినట్లుగా మీకు ఆకలేస్తుంది, ఇతరులకు కరువు వచ్చినట్లుగా మీకు కరువు వస్తుంది, వాళ్ళకి బాధలు వచ్చినట్లుగా మీకు బాధలు వస్తాయని చెప్తుంది వాక్యం. రావు అని చెప్పటం లేదు, వస్తాయని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయినా దేవుని యొక్క కృపను బట్టి ధైర్యముగా ఉండండి. ఏ క్షణమైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, వస్తాయి కావాలి కాదు, కానీ మనం విడిచిపెట్టవలసిన గడి వరకు మనం ఎలా ఉండాలంటే ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడుచుకునే ఎడల ఐగుప్తులో కలగజేసిన రోగములను ఏది మీకు రానివ్వను అంటున్నాడు. ఏ తెగులు మీ గుడారమునకు సమీపించదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, నేను మీతో మాట్లాడుతున్న విషయము స్వస్థపరిచేవాళ్ళు నేనే. స్వస్థత లేక బాధపడుతున్నాను, అనారోగ్యం చేత చాలా సంవత్సరాల నుంచి నరాలు వీక్నెస్, పక్షవాతం, థైరాయిడ్, బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లం, ఇంకా రకరకాలైనటువంటి బలహీనతల చేత నీవు ఒకవేళ కుంగిపోతుంటే ప్రభు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరిచేవాళ్ళు నేనే అని మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రభు యొక్క మాటను బట్టి ఈరోజు దేవుడు నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. నమ్మితే దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు, నమ్మితే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. ఖచ్చితంగా ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి నీ మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు, నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రభువు నీకు స్వస్థతను ఇవ్వాలని ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఈ యొక్క రోజున ప్రభు మీకు ఇవ్వబోతున్నటువంటి స్వస్థత, దయచేసి అది ఎలాంటి దీర్ఘకాలపు వ్యాధి అయినా, దీర్ఘకాలపు రోగమైన, దీర్ఘకాలపు సమస్య అయినా సరే ఖచ్చితంగా దేవుడు మీకు ఆ యొక్క స్వస్థతలను ఇవ్వటానికి ప్రభు చూస్తున్నాడు. కనుక దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషికి స్వస్థత అవసరమే, కానీ స్వస్థత అంటే బుద్ధికి స్వస్థత రావాలి అనేటువంటి మాట దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఆ విషయాలు మనం చూస్తాం. బుద్ధికి స్వస్థత కలగాలి, దానినే దైవికమైనటువంటి యొక్క స్వస్థత అంటారు. శరీరానికి కలిగినటువంటి యొక్క బలహీనతలకు స్వస్థత లేదు అని కాదు, కానీ ఉన్నప్పటికీ కూడా ఈ శరీర సంబంధమైనటువంటి బలహీనతకి వచ్చే స్వస్థత కంటే బుద్ధికి స్వస్థత కావాలనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలను చక్కగా స్పష్టంగా ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఒక్క విషయాన్ని నేను మీకు చూపించి ఈ సమయాన్ని నేను ముగిస్తాను. పెద్దగా ఆలోచించినా ఈరోజు ఆయన నేను స్వస్థపరచబోతున్నాడు. 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటున్నాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని మాట్లాడుతూ, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, ఏ బుద్ధి అంట? స్వస్థ బుద్ధి గలవారై అంటే బుద్ధికి స్వస్థత ఉండాలి. అంటే నాలుగు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, పెదవులు అదుపులో పెట్టుకోవాలి. చాలామంది క్రైస్తవ విశ్వాసైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం తీసుకుంటున్నారు. మంచిదే, ఆయన స్వస్థత ఇస్తాడు, మంచిదే, ఆరోగ్యం ఇస్తాడు, మంచిదే, నీకు నెమ్మది ఇస్తాడు, మంచిదే, సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు, మంచిదే. కానీ మన బుద్ధికి స్వస్థత లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా నిష్ప్రయోజనమేనని అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన ఈ పత్రికలో ఆయన మాట్లాడుతూ వస్తున్న విషయం. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలుగుగా ఉండండి అన్నాడు. స్వస్థ బుద్ధి అంటే విశ్వాసైన వారు చాలామంది బుద్ధికి స్వస్థత ఉండదు. ప్రార్థనకి వెళతారు, ప్రార్థన చేస్తారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు, వాళ్ళు దీర్ఘకాలపు ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, రకరకాలైనటువంటి దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళతారు, దేవుని సేవకులకి చక్కగా వాళ్ళు ఆదరిస్తారు. అయితే నోటికి మాత్రము బుద్ధి ఉండదు, బుద్ధికి మాత్రము స్వస్థత ఉండదు, నోటికి కాపుదల ఉండదు. తిడతారు, బూతులు తిడతారు, సరస్వత్తులు మీరు మాట్లాడకూడదని వాక్యం చెప్తుంది.
వాళ్ళు బూతులు తిడతారు, సరసాలు, పోకిరి చేష్టలు, పిల్ల చేష్టలు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటప్పుడు నీ బుద్ధికి స్వస్థత లేనప్పుడు శరీరానికి స్వస్థత కలగదు అని బైబిల్ గ్రంథము తేటగా తెలియజేస్తున్నది. కనుక దయచేసి ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క వాగ్దానం తీసుకొనండి. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, స్వస్థపరిచేవాడు నేనే అంటున్నాడు. ఈరోజు ఆయన స్వస్థపరచడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. అయితే స్వస్థత పొందడానికి మనం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నామంటే, బుద్ధి, స్వస్థత బుద్ధి అంటే అక్కడ రాయబడిన మాట, స్వస్థ బుద్ధిగా వారై ప్రార్థన చేయటం ఎందుకు మనము మెలకువ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా మనకి స్వస్థత కలుగుతుంది అని ప్రభు యొక్క వాక్యములు మాట్లాడుతున్నారు. దూరాన సమీపాన ఉన్నటువంటి నా ప్రియమైన దేవుని ప్రజలారా, సహోదరులారా, ఇది అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము కనుక ఈ రక్షణ దినము నేడే అనేటువంటి సమయంలో ఆలస్యం చేయకు, వాయిదా లేకు. ఇప్పటికైనా నీ బుద్ధికి స్వస్థత తెచ్చుకొని ప్రార్థనలో నీవు మెలుగు కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభుని ప్రార్థన ఆలకించి నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధములు నమ్మకములు పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకును కొన్ని విషయాలు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రతి మాటను మా జీవితంలో దాన్ని ముద్రించండి, భద్రపరచండి. మీ ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరించి నడుచుకునే వారుగా మమ్మల్ని సిద్ధపరచండి. అంతేకాదు స్వస్థ బుద్ధి గల వారిపై ప్రార్థనలు మెలకువ కలిగి ప్రార్థించి స్వస్థత పొందుకోవటానికి మీ ప్రజలకు వాటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఈ యొక్క జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడి ఉన్నారు. ప్రారంభం నుంచి చివరి వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించారు ప్రభువా. ముగింపులోకి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని వచ్చిన మీ ప్రజలను దీవించండి. మైక శబ్దం ద్వారా అయా మరి యూట్యూబ్ ద్వారా ఇస్తున్న మీ ప్రజల కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, అభివృద్ధిపరిచి మేలు చేసి మహిమ తెచ్చుకున్నామని, సమస్త ఘనత మహిమ ప్రభావములను మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకు సమర్పించి పొందిన నామం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి ప్రభు, యేసు రక్తమే చేయి, యేసు రక్తం సంపూర్ణ విషయం కలుగుగా. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.